సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, యాంట్ మ్యాన్ ఇలాంటి మ్యాన్లు, సూపర్ విమెన్లు అందరినీ కలిపే అవెంజర్స్. ఇవన్నీ హాలీవుడ్ సొంతం. కట్ చేస్తే ఇలాంటి సూపర్ మ్యాన్లు హాలీవుడ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. ఇప్పుడు సేమ్ సూపర్ హీరోలు ఇండియన్ సినిమాను కాపాడబోతున్నారా? ఆల్రెడీ క్రిష్ 3కి సీక్వెల్ గా క్రిష్ 4 ని ప్లాన్ చేశాడు బాలీవుడ్ గ్రేట్ గాడ్ హృతిక్ రోషన్. ఇంతలో హాలీవుడ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి అవెంజర్స్ లో భాగమయ్యే ఛాన్స్ దొరికింది. ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. ఇంతలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కి కూడా అవెంజర్స్ సూపర్ హీరోగా మారే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సౌత్ లో ఇలాంటి సూపర్ హీరోయిజమే చూపించేందుకు పుష్పరాజ్ కూడా రెడీ అయ్యాడు. ఇంతకీ హనుమాన్, కల్కిలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ గా స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి అసలు సిసలైన సూపర్ హీరోగా మారబోయే తొలి ఇండియన్ ఎవరు? టేక్ ఎ లుక్. ఎన్టీఆర్ కి హాలీవుడ్ ఛాన్స్ అనగానే అంతా జస్ట్ గాసిప్ అనుకున్నారు. కానీ RRR టైంలోనే నెట్ఫ్లిక్స్ ఫౌండర్ సపోర్ట్ తో పాటు రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీ పుణ్యమాని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికి హాలీవుడ్ ఫ్రాంచైజీ అవెంజర్స్ లో ఛాన్స్ దొరికే ప్రయత్నాలు జరిగాయి. కానీ సక్సెస్ కాలేదు. కాకపోతే ఇంతకాలానికి ఎన్టీఆర్ కి హాలీవుడ్ సూపర్ హీరో అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ఇండియాలో మోస్ట్ పాపులర్ పర్సన్ ని అవెంజర్స్ లో ఒక సూపర్ హీరోగా తీసుకుంటే ఇక్కడి మార్కెట్ మీద మరింత గ్రిప్ దొరుకుతుందనేది హాలీవుడ్ ఫిలిం మేకర్ల ఐడియా. అందుకే RRR ఫేమ్ ఎన్టీఆర్, బాహుబలి ఫేమ్ ప్రభాస్ తో పాటు యాష్ ని కూడా కన్సిడర్ చేసి హాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్లు మొత్తంగా ఎన్టీఆర్కే ఓటేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ ఆఫర్ వచ్చేలా ఉంది. చంకలు గుద్దుకొని ఓకే చేయలేదు. తన పాత్ర, దాని ప్రాధాన్యత కథ విన్నాకే ఓకే చేస్తానన్నాడట. ఇలాంటి టైంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని కూడా ఈ టీం అప్రోచ్ అయింది. తనకి కూడా ఓ పాత్ర ఆఫర్ చేశారట. తను ఎన్టీఆర్ చెప్పిన మాటే చెప్పినట్టు తెలుస్తోంది. సో ఇద్దరికీ ఆఫర్ రావటం మంచిదే. కానీ అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందనేది తేలాలంటే ఇంకా 2 నెలల టైం పట్టేలా ఉంది. ఈలోపు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ క్రిష్ 4 తీసే పని మొదలు పెట్టబోతున్నాడు. ఇక హనుమాన్ తీసిన ప్రశాంత్ వర్మ మైథాలజీతో సూపర్ హీరో కాన్సెప్ట్ ని కనెక్ట్ చేసి ప్రభాస్తో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక పుష్పరాజ్గా దూసుకెళ్లిన బన్నీ అట్లీతో సూపర్ హీరో కమ్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎలా చూసినా కాలీవుడ్ లో బన్నీ, బాలీవుడ్ లో హృతిక్, హాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్లు సూపర్ హీరోలుగా మారబోతున్నారు. మరి ఇందులో ఎవరు ముందు సూపర్ హీరోగా మారి ఇండియన్ సినిమాను షేక్ చేస్తారనేది అసలు ఛాలెంజ్. క్రిష్ 3 వరకు హృతిక్ మూవీలు చేసినా అది సూపర్ హీరో రేంజ్ ఉన్న మూవీ అనిపించుకోలేదు. హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ నే పోలి ఉన్నా హిట్ అయినా ఇదే ఇండియన్ అసలైన సూపర్ హీరో అని కాలర్ ఎగరేసేలా మూవీ తీయలేదు. ఆ మధ్య మునార్ మురళి వచ్చినా అది కొంత సూపర్ హీరో, ఇంకొంత కామెడీ డ్రామాగానే వచ్చింది. సాలిడ్ సూపర్ హీరో ఫీచర్స్ తో నేరేట్ చేసిన మూవీ మాత్రం ఇంతవరకు రాలేదు. అదే ఎవరు ముందు చేస్తే వాళ్లే ఇండియా తొలి సూపర్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది.